హలో ఎవ్రీవన్. ఇవాళ మనము మాట్లాడుకోబోయేది ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీస్ గురించి. సో ఎందుకంటే చాలా అడ్వర్టైజ్మెంట్లు అండ్ అదే ఇండస్ట్రీలో ఉన్నాం కదా. సో అదే యూనో మొత్తము న్యూస్ పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ. సో ఇదంతా మనకి ఫ్రీ ఫ్లైట్ టికెట్, ల్యాప్టాప్స్, ఏదో గిఫ్ట్ వౌచర్లు, ఎడ్యుకేషన్ బ్రైబ్ చేస్తున్నారు స్టూడెంట్స్ ని. యూనో నువ్వు ఇదే కంట్రీకి వెళ్తే నీకు ఇది ఇస్తుంది, ఫీజు ఇంత ఉంటుంది, అండ్ నీకు ఫ్రీ ఫ్లైట్ టికెట్ వస్తుంది, స్కాలర్షిప్ వస్తుంది. సో ఇట్లాంటి ఆప్షన్స్ చెప్తున్నారు. ఎందుకంటే స్టూడెంట్ కొంతమంది తెలిసి వస్తారు, కొంతమంది తెలియక వస్తారు. సో తెలియక వచ్చినోడిని చెప్పండి, వాడికి కరెక్ట్ వే చూపిస్తే. ఎందుకంటే స్టూడెంట్కి ఇష్టమయ్యే కోర్స్ తీసుకుంటే క్లియర్ చేయడం ఈజీ ఉంటుంది, వాడు కూడా సబ్జెక్ట్స్ పాస్ అయిపోవడం ఈజీ ఉంటుంది. అండ్ పార్ట్ టైం చేస్తూ చదువుకున్నా కూడా సబ్జెక్ట్స్ క్లియర్ అవుతాయి. ఎందుకంటే ఇండియాలో ఆబ్వియస్గా పేరెంట్స్ అందరిని వదిలేసి వస్తుంటాడు కాబట్టి యూనో వీ హ్యావ్ టు గైడ్ దెమ్ ఇన్ ఏ ప్రాపర్ వే. కానీ అట్లా కాకుండా నువ్వు ఇదే కంట్రీకి పో, నీ ప్రొఫైల్ మస్తుంది, ఈజీగా అయిపోతుంది, నువ్వు యూఎస్కి అయితే నీ వీసా రిజెక్ట్ అవుతుందేమో, యూరోప్కి అయితే అక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది. సో ఇట్లాంటివి చేసి ఏదైతే మీకు ఎక్కువ కమిషన్ వస్తుందో ఆడికి పుష్ చేయడానికి చూడకండి. సో అండ్ ఏ కంట్రీకి వెళ్ళినా అది ఆబ్వియస్గా స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అది ఫస్ట్ థింగ్. కానీ మనం గైడ్ చేసేది ప్రాపర్గా చేస్తే. బట్ ఇప్పుడు ఉన్న కాంపిటీషన్కి మాత్రము ఈ ఫ్రీ ఫ్లైట్ టికెట్లు ఇట్లాంటివి చేసి బ్రైబ్ చేసుకోవడానికి మాత్రము అస్సలు అది కరెక్ట్ వే కాదు. అండ్ స్టూడెంట్స్ కూడా షోపు టబ్లు ఎక్కువ చూసి పోవాల్సిన అవసరం లేదు. ఆ సామెతలు ఉంటాయి కదా, ఏది పప్పులో కాలేయడం ఇట్లాంటివి. సో వెళ్ళంగానే అరే వావ్ మస్తు చెప్తున్నారు వీళ్ళు. ఎవరైనా నీకు ఇక్కడ ఎట్లుంటది అని ఒక ఐడియాస్, సజెషన్స్ మాత్రమే చెప్పాలి. కానీ నువ్వు వాడికి వెళ్ళు, బిల్డింగ్లు కొంటావు, 1 వీక్ లో నీకు ఇన్ని పైసలు వస్తాయి, అండ్ నెలకు అవి క్యాలిక్యులేట్ చేస్తే ఇండియాలో 2-3 లక్షలు, సంవత్సరానికి 36 లక్షలు, ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ చెప్పి వీడికి వచ్చినాక సినిమా వేరేలాగా ఉంటుంది. వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఈ ఇన్స్టాగ్రామ్, ఈ యూట్యూబ్ ఫాలోవర్ల కోసం ఇష్టం ఉన్నట్టు ఏదంటే ఒకడైతే స్కాలర్షిప్ లాంటి ఏంటిదంటే వాడు కూడా కొత్త పెట్టిన కన్సల్టెన్సీ, కొన్ని రోజులు ఆ రోజు భూమి ఉంది యూకే. సో దానివల్ల వాడు ఇప్పుడు స్కాలర్షిప్ ₹1,00,00,000 స్కాలర్షిప్ అంట, అదేదో గిఫ్ట్ మరి ఏది, అది కూడా యూకేకి వస్తే. సో అది కరెక్ట్ వే కాదు. అండ్ ఇంకొకడైతే 30,000 50,000 ఫ్లైట్ టికెట్ అడగండి, ఫోర్స్ చేయండి మీ కన్సల్టెంట్స్ అని అంటున్నారు. ఏడికి వెళ్ళినా మీకు ఫ్రీ ఎందుకు ఇసి? ఇప్పుడు ఒక కన్సల్టెంట్ మీకు టైం ఇన్వెస్ట్ చేసి ఇదంతా చెప్పి మీరు అది కూడా చూడాలి. ఏంటిదంటే ఈ బిజినెస్ చాలా ఈజీ అని చెప్పి ఎవడు పడితే వాడు, అసలు ఏమి ఎక్స్పీరియన్స్ లేదు, ఏడ జాబ్ రానోడు కూడా మాటలు వచ్చినాకని చెప్పి దందాలకు వచ్చి మొత్తం బిజినెస్ అంతా ఖరాబ్ చేస్తున్నారు, తప్పు గైడ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ అట్లాంటి మాత్రం అస్సలు పడకండి. సో దేర్ ఆర్ ఏజెంట్స్, వాళ్ళతో మాట్లాడి మీరు కూడా ధమాకున్నోళ్ళే కాబట్టి ఫ్రెండ్దే పోయిండు, నేను కూడా దాంట్లోకి వెళ్ళే పోతా, అట్లాంటివి చేయకండి. కన్సల్టెంట్ మీకు యూనివర్సిటీస్ అవన్నీ మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడా ఏంటిది, కౌన్సిలర్స్ ఎట్లా చెప్తున్నారు, ఇదంతా చూసి దాని తర్వాత చూడండి. ఎందుకంటే యుఎస్కి వెళ్ళిన తర్వాత మీకు ఆడికి వెళ్ళి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయి చిన్న యూనివర్సిటీస్ కి పోయి. సో ఫస్ట్ టైం మీరు వెళ్ళేటప్పుడే కరెక్ట్ గా డిసైడ్ చేసుకొని అంత ప్లాన్ చేసుకొని వెళ్తే బెటర్. సో అది ఎక్కడ కూడా మీకు ఎఫెక్ట్ కాకుండా ఉంటది. సో దీని గురించి మీరు ఇంకా కూడా డిస్కస్ చేయాలంటే యూ కెన్ రీచ్ మీ అవుట్, నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. ఐఎమ్ హ్యాపీ టు అసిస్ట్. ఓకేనా? చలో దెన్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. అండ్ చెప్పడం మర్చిపోయాను ఇందాక, బేసిక్గా ఈ సాటర్డే రోజు నేను ఒక ఫ్రీ కౌన్సిలింగ్ సెషన్ పెడుతున్నాను. సో యూ కెన్ జాయిన్. అండ్ మీరు ఆఫీస్కి వెళ్ళి కూడా అక్కడ కూర్చొని కూడా ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు. నేను యూకే నుంచి కనెక్ట్ అవుతాను. ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో అది క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ రీచ్ మీ అవుట్. అండ్ మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి
ఆదిత్య ట్రేడ్ సెంటర్ 5th floor 511. అక్కడికి వెళ్ళినా కూడా మన స్టాఫ్ ఉంటారు, వాళ్ళు మీకు డైరెక్ట్ గా ఆన్లైన్ లో కనెక్ట్ చేస్తారు. సో దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వండి ఏంటిది అనేది. ఓకేనా? ఒకవేళ మీరు కనుక ఈ వీడియో చూస్తే ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి పంపించండి. అండ్ పర్సనల్ గా ఇఫ్ దే ఆర్ ఇన్ టచ్ విత్ మీ రెగ్యులర్లీ అండ్ ఐల్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ ప్రాసెస్, ఏం చేయొచ్చు ఏంటిది అనేది. డెఫినెట్ గా పర్సనల్ కేర్ కూడా తీసుకొని వీ కెన్ డూ ద ప్రాసెస్. ఎట్లయినా మీరు అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారు, సో ఫ్రీ కౌన్సిలింగ్ సెషన్, ఆఫీస్కి పోయి కూర్చునేది మీరు డైరెక్ట్ గా మాట్లాడవచ్చు మాతోటి ఆన్లైన్ లో. సో దెన్ యూ డిసైడ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. షో పుట్ అప్ సైడ్ పోతారా, రియల్ టైమ్ సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళ దగ్గర పోతారా, లేకపోతే నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి, ఎందుకంటే ఎవరు కూడా జ్యోతిష్యులు కాదు, అది కూడా ఒక అర్థం చేసుకోవాలి మీరు. ఎవరు వాళ్ళ ఫ్యూచర్ ఎట్లుంటుందో చెప్పలేరు కాబట్టి వీ కెన్ డిస్కస్ ఇట్ ఆన్ సాటర్డే. అండ్ ఇలాంటి సెషన్స్ కంటిన్యూ ఉంటాయి. సో ఒకవేళ ఈ వీక్ కుదరకున్నా కూడా ఓన్లీ 1 hour ఆఫ్ యువర్ టైం, మళ్ళీ నెక్స్ట్ వీక్ సాటర్డే మళ్ళీ వీ కెన్ కనెక్ట్. ఓకేనా? ఏదున్నా సరే యూ కెన్ రీచ్ అవుట్ టు మై పర్సనల్ నెంబర్. థ్యాంక్ యూ.